హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, మనం ఈరోజు రష్యాలోని ఉలియానోవ్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వచ్చామండి. ఈ వెనక కనిపిస్తున్న ఏదైతే బిల్డింగ్ ఉందో ఇది ఉలియానోవ్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇది ఇక్కడ వచ్చేసి ఇది యూనివర్సిటీ 1988లో స్టార్ట్ అయిన యూనివర్సిటీ అండి. ఇక్కడ మెడికల్తో పాటు నర్సింగ్, ఫార్మసీ ప్లస్ డెంటల్ ఉన్నాయండి. స్టూడెంట్స్ ఇక్కడ ఎంబీబీఎస్ విషయానికి వస్తే ఇది టోటల్గా 6 years ప్రోగ్రామ్ అండి. 5 years ఎడ్యుకేషన్, 1 year ఇంటర్న్షిప్. ప్లస్ ఈ యూనివర్సిటీ ఫీజు విషయానికి వస్తే ఇది 3 lakhs రూబుల్స్ పర్ ఇయర్ ఫీజు అండి. ఇది కాకుండా మనకి హాస్టల్ వచ్చి ఒక 60,000 రూబుల్స్ హాస్టల్కి అవుతుంది. ఇక పైన వచ్చేసి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి సెల్ఫ్ కుకింగ్, 2 మెస్ ఆప్షన్. మెస్ అయితే పర్ మంత్ వచ్చి $100 to $130 పర్ మంత్ అవుతుంది. ఇంకా సెల్ఫ్ కుకింగ్ కావాలి అనుకుంటే ఇంకా అది మన ఓన్గా మన ఓన్ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మేబీ ఒక $80 అరౌండ్ పర్ మంత్ మనకి సెల్ఫ్ కుకింగ్ అయితే అవుతుంది. ఇది యూనివర్సిటీ వచ్చేసి కరెక్ట్గా సిటీ సెంటర్లో లొకేట్ అయిందండి. అంటే ట్రాన్స్పోర్టేషన్కి చాలా కన్వీనియంట్గా ఉండే యూనివర్సిటీ ఇది. దీనికి యూనివర్సిటీ ఎదురుగానే ట్రామ్ స్టేషన్ అది ఉంది. కాబట్టి స్టూడెంట్స్ హాస్టల్కైనా కూడా లేదంటే హాస్పిటల్స్కైనా వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ యూనివర్సిటీ అండర్ ఒక 3,000 bedded కెపాసిటీ హాస్పిటల్స్, ఒక 2 హాస్పిటల్స్ ఉన్నాయండి. ఇవి కంప్లీట్గా మెడికల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మన క్లినికల్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ యూనివర్సిటీ వచ్చేసి కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తారండి. ఈ యూనివర్సిటీకి కావాల్సిన అంటే ఒక మెడికల్ యూనివర్సిటీ కావాల్సిన అన్ని రికగ్నేషన్స్ ఉన్నాయండి. WHO కానీ, ECFMG కానీ, ఫేమర్ కానీ, WFME, ఈవెన్ మన NMC మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, NMC, ఇట్లా మనకు కావాల్సిన ఎగ్రిడేషన్స్ అన్నీ ఉన్న యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికే పాస్ అవుట్ అయ్యి ఇండియాలో FMG కూడా క్లియర్ చేసి వాళ్ళు డిఫరెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు జాబ్ కానీ లేదంటే కొంతమంది స్టూడెంట్స్ పీజీ కానీ, ఇండియాలో కొంతమంది లేదంటే అబ్రాడ్లో కొంతమంది పీజీ కూడా చేస్తున్నారండి. ఇట్లా మల్టిపుల్గా ఆప్షన్స్ ఉన్న యూనివర్సిటీ ఇది. ఫీజు వచ్చేసి మనకి చాలా రీజనబుల్గా ఉండటం వల్ల మనకు ఒక 25 lakhs బడ్జెట్లో యూనివర్సిటీ, హాస్టల్, ఎవ్రీథింగ్ మనకి కంప్లీట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి యూనివర్సిటీ అండి. మన స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ ఆల్రెడీ చదువుతున్నారు. ఈ లాస్ట్ ఇయర్ కూడా చాలామంది వచ్చారు, అంతకుముందు కూడా చాలామంది ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళు ఆల్రెడీ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. వాళ్ళ రివ్యూస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు అవి చూడొచ్చు. దాన్ని బట్టి కూడా మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అంటే కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది మనకి ఉలియానోవ్స్క్లో ఎయిర్పోర్ట్ ఉందండి లోకల్గా. మనం మాస్కో నుంచి ఉలియానోవ్స్క్ అయినా రావచ్చు, లేదంటే కజాన్ నుంచి ఇది కరెక్ట్గా ఒక 200 kilometers డిస్టెన్స్లో ఉంది. మనం కజాన్ నుంచి బై ట్రైన్ కూడా రావచ్చు, లేదా కజాన్ నుంచి ఫ్లైట్ ద్వారా కూడా రావచ్చు. లోకల్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడికైనా డైరెక్ట్గా రావచ్చు. ఇట్లా మల్టిపుల్ కనెక్టివిటీ ఉన్న యూనివర్సిటీ అండి ఇది. కాబట్టి మనకి ఇండియన్ స్టూడెంట్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక వెదర్ విషయానికి వస్తే మీకు రష్యాలో తెలిసిందే, రష్యా యొక్క వెదర్ వచ్చేసి ఒక 2 to 3 months చల్లగా ఉంటుందండి. దాదాపు రష్యాలో ఏ పార్ట్ తీసుకున్నా కూడా ఒక 2 to 3 months మనకు చల్లగా ఉంటుంది, మిగిలిందంతా నార్మల్గా ఉంటుంది. కాబట్టి వెదర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే హాస్టల్లో మనం ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మన ఇండియా నుంచి చెఫ్ని తీసుకొని వచ్చి ఇండియన్ ఫుడ్ ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. స్టూడెంట్స్ హ్యాపీగా మెస్లో తినేసి వాళ్ళు ఇక్కడ హ్యాపీగా చదువుకోవచ్చు. టైం కూడా పెద్దగా వేస్ట్ అవ్వదు. అది కూడా ఒక మంచి ఆప్షన్. లేదు మనం సెల్ఫ్ కుక్ చేసుకుంటా అంటే కూడా అక్కడ కిచెన్ అది ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా. అది కూడా యూస్ చేసుకొని మనం సెల్ఫ్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక డిపెండ్ అపాన్ ద స్టూడెంట్ చాయిస్ అండి అది. ఇక మా సర్వీసెస్ విషయానికి వస్తే ఇక్కడ కంప్లీట్గా మాకు డెడికేటెడ్గా మాకు ఆఫీస్ ఉందండి. ఇక్కడ ఆఫీస్ ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు. స్టూడెంట్ అడ్మిషన్ దగ్గర నుంచి అడ్మిషన్ తీసుకొని ఇండియాలో ఏదైతే వర్క్ అవుతుందో అడ్మిషన్, ఇన్విటేషన్, తర్వాత ఎగ్జామ్, వీసా, ఎవ్రీథింగ్ టోటల్గా ఇండియా నుంచి కంప్లీట్ చేస్తాము. ఆ తర్వాత స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీజు అది పే చేసిన తర్వాత వాళ్ళకి TRC అప్లై చేయడం కానీ, ఇన్సూరెన్స్ కానీ, లోకల్ డాక్యుమెంటేషన్ వర్క్ కానీ, ID cards కానీ, యూనివర్సిటీ ID cards కానీ, హాస్టల్ ID cards కానీ, టోటల్గా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ లోకల్గా అసలు ఇక్కడ ఏముంటే పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఎట్లా మనం సర్వైవ్ అవ్వాలి ఏంటి అనేది కూడా కంప్లీట్గా స్టూడెంట్స్కి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మాకు ఫుల్ టైం ఇక్కడ ఎంప్లాయీస్ ఉండటం వల్ల మీకు ఎలాంటి చిన్న విషయంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఇమీడియట్గా అటెండ్ అవుతామండి. కాబట్టి స్టూడెంట్ కూడా 365 days సపోర్ట్ దొరుకుతుంది మా ద్వారా ఇక్కడ. అంటే ఒక ఎండ్ టు ఎండ్ మేము మీకు అన్ని రకాల సపోర్ట్ మా అబ్రాడ్ అడ్వైస్ ద్వారా దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు
ఈ ఉలియానోస్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మా ద్వారా సర్వీసెస్ తీసుకోవచ్చు. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మాకు ఇంకా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 4 సిటీస్లో బ్రాంచెస్ ఉన్నాయండి. మీరు ఏ బ్రాంచ్ అయినా విజిట్ అవ్వచ్చు, లేదు అంటే కూడా మాకు కాల్ చేసైనా మీరు కంప్లీట్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.